నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్ స్టేటస్ ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తానండి. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ మీద అప్డేట్ ఇచ్చి గత 1 వీక్ అయితే అవుతుంది. అప్పటికి ఇప్పటికి అసలు వర్క్ చేంజెస్ ఏ విధంగా జరిగాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న టవర్ వచ్చేసి ఐకానిక్ టవర్ 5 అండి. దీన్నే గ్యాట్ టవర్ అని అంటారనమాట. ఇందులోనే సీఎం గారు, అలాగే సీఎం గారికి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యొక్క గ్యాట్ టవర్‌లోనే ఉండబోతున్నారు. యాక్చువల్‌గా ఈ యొక్క గ్యాట్ టవర్ అనేది మనకు 42 ఫ్లోర్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రస్తుతం ఈ యొక్క గ్యాట్ టవర్ వర్క్ విషయానికొస్తే ఫ్రంట్ అంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు నోడ్‌కి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. ఇదివరకు ఏందంటే బ్యాక్ సైడ్ 2 కాలమ్స్‌కి నోడ్ ఇన్‌స్టాలేషను, అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న 2 కాలమ్స్‌కి అయితే నోడ్ ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మనకు సైడ్ అయితే నోడ్ ఇన్‌స్టాలేషన్ చేసుకుంటూ వెళ్తున్నారండి. మీరు చూడొచ్చు. ఇటు సైడు బ్యాక్ సైడ్ నుంచి రెండవ దానికైతే నోడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అలాగే ఇప్పుడు అటు ఫ్రంట్ సైడ్ నుంచి అవతల వైపు మరో దానికైతే నోడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. అలాగే మనకు బ్యాక్ సైడ్ అంతా కూడా ఒక లెవెల్ వరకు కాంక్రీట్‌తో అయితే బిల్డింగ్ హైట్ అయితే పెంచుకున్నారు. అలాగే ఇదివరకు మిడిల్‌లో మనకు షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోండే. ఇప్పుడు కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేసుకున్నారనమాట. ఇప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఏదైతే కాంక్రీట్‌తో వర్క్ జరిగుందో ఆ మేరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ఇప్పుడు షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటున్నారు మీరు చూడొచ్చు. అలాగే మిడిల్‌లో మనకు ఈ యొక్క ఏదైతే రోలింగ్ సిస్టమ్ ఉంటదో అది కూడా ఇన్‌స్టాల్ చేసుకోన్నారండి. మనకి ఇదేదో వైట్ అలాగే రెడ్ ఉంది గదా! అదనమాట. ఈ యొక్క గ్యాట్ టవర్‌కి సంబంధించిన వర్క్ అప్‌డేట్ అయితే డే బై డే చేంజ్ అవుతూ వస్తుందండి. ప్రస్తుతం ఏందంటే మొత్తం కూడా మనకు డిపెండింగ్ ఆన్ ఈ యొక్క కాంక్రీట్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టర్స్ సంబంధించిన వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇదివరకే మనకు బ్యాక్ సైడ్ కాంక్రీట్‌తో ఈ హైట్ అయితే పోసేసుకున్నారు. రీసెంట్‌గానే మనకు మిడిల్‌లో కాంక్రీట్‌తో పోసుకున్నారు. ఇప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ అంతా కూడా షట్టర్స్ సంబంధించిన ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి. అలాగే దాని పక్కనే ప్రస్తుతం ఇప్పుడే మనకు నోడ్ ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. భారీ క్రేన్ అయితే ఆ నోడ్‌నైతే ఏదైతే మనకు ఇదివరకు డయాగ్రిడ్ కాలమ్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసి పెట్టుకున్నారో వాటి మీదయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. అలా ఇన్‌స్టాల్ చేసుకొని ఇంక ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అన్నిటి కూడా. మెయిన్ మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్‌కి సంబంధించి డయాగ్రిడ్‌కి సంబంధించిన వర్క్స్ గానీ, అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ గానీ, అలాగే కోర్ వర్క్స్, షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ ఈ నాలుగిటి మీదే వర్క్స్ అనేది జరుగుతున్నాయండి. ప్రస్తుతం వాటికి సంబంధించిన వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. నోడ్స్‌కి సంబంధించి ఒక 5 ఐకానిక్ టవర్స్ దగ్గరైతే ప్రస్తుతం నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అన్నిటి దగ్గరైతే స్టార్ట్ అవ్వడం జరిగుందండి. ఐకానిక్ టవర్ 4 మాత్రం ప్రస్తుతం ఏందంటే ఫ్రంట్ సైడ్ షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుందనమాట. బ్యాక్ సైడ్ ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్‌కి కాంక్రీట్ అయితే పోసుకోవడానికి. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అక్కడంతా మనకు ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. ఈ యొక్క ఐకానిక్ టవర్ 5కి సంబంధించి మనకు ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 4 అనమాట. ఇదైతే మనకు 39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్ 4కి సంబంధించిన విషయానికొస్తే షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి శరవేగంగా. కొంతవరకు కాంక్రీటు ఇదివరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ షట్టర్స్ అవన్నీ కూడా వేసుకున్న దగ్గరైతే కాంక్రీట్‌తో వర్క్ అయితే వేసుకున్నారు. అలాగే మిడిల్‌లో మనకు బ్లూగా కనిపిస్తుంది చూడండి. అవన్నీ కూడా మనకేందంటే క్లైంబింగ్ ప్రొఫైల్ అనమాట అది. ప్రస్తుతం మీరు ఏదైతే ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ చూస్తున్నారో, దాని త్రూ ఎంటైర్ సిస్టమ్ ఏదైతే ఈ యొక్క కాంపోనెంట్స్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయో, షట్టర్స్ ఇవన్నీ కూడా ఒక్కసారిగా పైకి మూవ్ అవ్వడానికైతే ఆ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ అయితే యూజ్ అవుతుందండి. ప్రస్తుతం దానికి సంబంధించి ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, బ్యాక్ సైడ్ అంతా కూడా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఇది మనకేందంటే పైకి లేపేటప్పుడు ఏదైతే మనకు పైకి మూవ్ అవుతుందో, అది మనకు కోర్ 1, కోర్ 2 లెవెల్ అయితే పై హైట్ అయితే పెంచుకుంటారనమాట. మొదటగా మొదటి లెవెల్‌లో కొంచెం హైట్ అయితే పెంచుకున్న తర్వాత కోర్ 2 అయితే స్టార్ట్ చేస్తారండి. సో, ఎంత వర్క్ జరిగుందో చూడండి. అలాగే ఐకానిక్ టవర్ 4 దగ్గర డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి వస్తున్నారు. బ్యాక్ సైడ్ ఒక 2 కాలమ్స్, అటు సైడ్ ఒక 3 కాలమ్స్ అయితే పెండింగ్ ఉందండి. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. సో, అది కూడా ఇంకా నెక్స్ట్ వీక్‌లో నాకు తెలిసి పైకైతే మూవ్ చేస్తారు షట్టర్స్ అవన్నీ కూడా. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ ఏదైతే నాన్ టవర్ ఏరియా ఉందో, ఆ టవర్ అంతా కూడా ఇప్పుడు కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ అంతా కూడా మనకు ఇమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. 3 ఫ్లోర్స్ విధానంతో. దానికి సంబంధించి ఏందంటే కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట బేసిక్ లెవెల్‌లో. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 3 అండి. యాక్చువల్‌గా ఈ 3 సంబంధించి కూడా ప్రస్తుతం ఈ యొక్క నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో, ఆ టవర్‌కి సంబంధించి మనకు ఇదివరకే గత వీక్‌లోనే
మనకు మూవింగ్ సిస్టమ్ ఏదైతే జంపింగ్ సిస్టమ్ ఉంటుందో ఏసీఎస్ టెక్నాలజీ యూజ్ చేసి దాని త్రూ కొంచెం ఫ్రంట్ సైడ్ ఉన్న కోర్ 1 లెవెల్‌ని అయితే హైట్ అయితే పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని షట్టర్స్ చూడండి ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకున్నారో. ఈ విధంగా ఇన్‌స్టాల్ చేసుకొని మనకు ఏసీఎస్ టెక్నాలజీ యూజ్ చేసి ఒక్కసారిగా మొత్తం అన్నిటిని కూడా హైట్ అయితే పెంచుకుంటారండి. చూడండి ఎక్కడికక్కడ మనకు ఏదైతే మనకు బ్లూ ఉన్నాయో వాటికైతే కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. దాన్నే మనం క్లైంబింగ్ ప్రొఫైల్ అయితే అంటాము. ఇప్పుడు మీరు ఐకానిక్ టవర్ 4 దగ్గర కూడా ఇన్‌స్టాలేషన్ సంబంధించి చూసారు కదా! అలాగే మనకు నోడ్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి చూడండి. సైడ్ అంతా కూడా 2 నోడ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి కాలమ్స్ దగ్గర వర్క్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీరు కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చూడొచ్చు. అలాగే ఏదైతే మనకు చుట్టూ కూడా ఈ యొక్క గోడలు వాల్‌లాగా నిర్మిస్తారో బ్యాక్ సైడ్, ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి. ఫ్రంట్ సైడ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3కి సంబంధించి ఒక స్టెప్ ముందే ఉందండి అన్నిటికంటే. ఎందుకంటే రీసెంట్‌గా మనకు గత వీక్ ఒక 10 డేస్ బ్యాకే ఈ యొక్క మూవింగ్ సిస్టమ్ పైకి ఏదైతే కాంపోనెంట్స్ అన్నీ కూడా లేపుకుంటూ హైట్ అయితే పెంచుకుంటారో, ఆ విధంగా అయితే హైట్ అయితే పెంచుకున్నారనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ కోసం శరవేగంగా ఈ యొక్క షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా అయితే మనకు హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తారు. ఈ విధంగా పెంచుకుంటూ కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ అనేది హైట్ అయితే పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతుందండి. ఈ విధంగా చేస్తే మనకు ఒక్కొక్క ఫ్లోర్ కట్టడానికి మనకు 10-12 రోజులు మాత్రమే పడుతుందంట. అలాగే ఒక భారీ టవర్ క్రేన్ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అండ్ 4కి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ 2 కూడా మనకు 39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. సో, అలాగే మీరు మిడిల్‌లో చూడొచ్చు. అలాగే చుట్టూ గూడా ఈ యొక్క టవర్ ఐకానిక్ టవర్ 1 అండ్ 2 చుట్టూ గూడా మనకు మిడిల్‌లో రోడ్ లెవెల్‌లో గూడా గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని కంకర చిప్స్ అవన్నీ కూడా చదునైతే చేసుకున్నారు. వెహికల్స్ అవి రావడానికి. అలాగే మనకు ఏదైతే ఈ యొక్క వర్క్స్ జరుగుతున్నాయో చుట్టూ గూడా మనకు ఈ యొక్క ఎల్&టీ వాళ్ళు రేకులతో ఫెన్సింగ్ లాగైతే నిర్మించుకున్నారు. ఈ మిడిల్‌లో మనకు పాలవాగు అయితే ప్రవహిస్తుంది. దానికి సంబంధించి కూడా మట్టి తవ్వకాల వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 2 అనమాట. ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 సంబంధించి చుట్టూ కూడా డయాగ్రిడ్ కాలమ్స్ అన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ చేసుకొని ఇప్పుడు నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సైడ్ అంతా కూడా ఒకటైతే ఇన్‌స్టాల్ చేసుకున్నారు చూడండి. గత వీక్‌లో జస్ట్ అప్పుడు మనకు వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి ఆ యెల్లో ఏదైతే ఉందో అదైతే అరేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు నోడ్ ఈ సైడ్ కూడా అయిపోయి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు చూడొచ్చు. అలాగే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర 2 భారీ క్రేన్స్ అయితే టవర్ క్రేన్స్ అయితే నిర్మించుకుంటున్నారండి. ఇది వరకు ఒకటైతే నిర్మించుకున్నారు. ఇదివరకు వీడియోలో ఇక్కడ మనకు టవర్ క్రేన్ నిర్మించుకోవడానికి ఒక కింద కాంక్రీట్ దిమ్మ అయితే కడుతున్నారు గదా! ఇప్పుడు దాని మీద మరో టవర్ క్రేన్ అయితే నిర్మించుకుంటున్నారు. ఈ విధంగా మనకు వర్క్ పెరిగే కొందికి ఒక్కొక్క టవర్ దగ్గర 2 లేదా 3 టవర్ క్రేన్‌లయితే ఉండడం జరుగుతుంది. అలాగే మీరు రెడ్ కలర్‌లో మీరు చూడొచ్చండి. అది మనకేందంటే క్లైంబింగ్ ప్రొఫైల్ అనమాట. దానికి సంబంధించి ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఏదైతే ఐకానిక్ టవర్ దగ్గర మీరు 3, 4 దగ్గర చూసారో సేమ్ క్లైంబింగ్ ప్రొఫైల్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక లెవెల్ వరకు ఫ్లోర్ అనేది పెంచేసారు కాబట్టి రీఇన్ఫోర్స్‌మెంట్ అలాగే షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు క్లైంబింగ్ ప్రొఫైల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే నోడ్‌కి సంబంధించి ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. గత వీడియోలో జస్ట్ మనకు ఒక 15 డేస్ బ్యాక్ ఏందంటే అప్పుడే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర డయాగ్రిడ్‌కి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నోడ్‌కి సంబంధించి ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి షాపూర్జీ ఫలంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఐకానిక్ టవర్ 1 అండ్ 2 ఈ రెండిటికి సంబంధించి కూడా షాపూర్జీ ఫలంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అలాగే మీరిక్కడ చూడొచ్చండి. ఐకానిక్ టవర్ 1 ఫ్రంట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే రెడ్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా మనకు లిఫ్టింగ్ క్రేన్‌కి సంబంధించిన మెటీరియల్స్ అనమాట. అవి కూడా భారీగా అయితే అన్‌లోడ్ చేసైతే పెట్టుకోనున్నారు. అలాగే మీరు టవర్ 1 విషయానికొస్తే ఇదివరకు ఇప్పుడు మీరు గ్రీన్ మ్యాట్ చూస్తున్నారు కదా! అక్కడ వరకు కూడా మనకు కాంక్రీట్‌తో బిల్డింగ్ హైట్ అయితే వేసేసుకున్నారండి. ఇదివరకు వీడియోలో ఏందంటే షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. 1 డే బ్యాకే మనకు మిడిల్ అంతా కూడా కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ అక్కడి వరకు హైట్ అయితే ఉంచేస్తున్నారనమాట. సో, ఇప్పుడు మనకు దానికి మించి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని, ఇప్పుడు మనకేం చేస్తారంటే ఇక్కడంతా కూడా రోలింగ్ సిస్టమ్, అలాగే క్లైంబింగ్ ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే చుట్టూ కూడా మనకు ఏదైతే యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఉన్నాయో, అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. ఫ్రంట్ సైడ్ కొంత బ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే టవర్ క్రేన్ అయితే నిర్మించుకున్నారు గదా! సో, అందువల్ల అయితే బ్యాలెన్స్ ఉన్నట్టుంది. రిమైనింగ్ చుట్టూ కూడా ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ చేసుకోవడం అయితే జరిగింది. సో, ఇప్పుడు మీరు చూస్తున్న గ్రీన్ మ్యాట్ వరకు కూడా మనకు కింద ఏదైతే గోడలాగా మన కాంక్రీట్ వాల్ ఉందో, సేమ్ అదే విధంగా అక్కడి వరకు కూడా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో అయితే కాంక్రీట్ అయితే పోసేయడం జరిగిందండి. ఇప్పుడు మనకేం చేస్తారంటే వీటన్నిటి కూడా మనకు
రిమైనింగ్ ఏదైతే మనకు లిఫ్టింగ్ పైకి హైట్ అయితే మూవ్ కావాలో వాటికి సంబంధించి క్లైంబింగ్ ప్రొఫైల్స్ అలాగే ఏసీఎస్ టెక్నాలజీస్ యూజ్ చేసుకుంటారో వాటికి సంబంధించిన మెటీరియల్ని కూడా ఇప్పుడైతే ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇలా మనకు ఒక్కొక్క ఐకానిక్ టవర్స్ని ఈ విధంగా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ షటర్స్ అవన్నీ కూడా ఒక లెవెల్ వరకు కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫ్లోర్ టు ఫ్లోర్ జంపింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తారనమాట. దానికి కావాల్సింది ఏసీఎస్ టెక్నాలజీ యూజ్ చేసి అయితే సో ఆ జంపింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తారండి. సో ఈ విధంగా మనకు ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ అవ్వడానికి 10 నుంచి 12 రోజులు మాత్రమే పడుతుంది. సో మనకు మెయిన్ ఈ టవర్స్ 5 టవర్స్ కూడా మనకు నిర్మించడానికి మెయిన్ మొదటగా డయాగ్రిడ్ అండి. రెండవది కోర్ వాల్ అనమాట. మూడవది షటర్స్, నాలుగవది రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్. ఈ 4 అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విధంగా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతుందో చూడండి. ఇదంతా కూడా మనకు ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. ప్రస్తుతం కిందంతా కూడా ఫ్లోర్ లాగా ప్రైమరీ కాంక్రీట్ వేసుకొని వాటి మీద ఈ విధంగా వాటర్ ప్రూఫ్ షీట్స్ వేసుకొని దాని మీద ఈ యొక్క ష రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మనకు బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఎన్12 రోడ్ అనమాట. దానికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. సో ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించి షాపూర్జీ ఫలంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇదండి ప్రస్తుతం ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ప్రస్తుతం నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయి డయాగ్రిడ్‌కి. ప్రస్తుతం అయితే ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే డయాగ్రిడ్‌కి సంబంధించిన నోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. అలాగే ఇప్పుడు అన్ని ఐకానిక్ టవర్స్ దగ్గర మనకు ఏదైతే ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 2 అండి. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర డయాగ్రిడ్‌కి సంబంధించి మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట ఇన్‌స్టాలేషను. ఇప్పుడు నోడ్స్ అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నారు చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ ఒకటి అలాగే బ్యాక్ సైడ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. అలాగే భారీ 2 టవర్ క్రేన్‌లైతే ఇక్కడ ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. మరొకటి సో చేసుకుంటున్నారనమాట. అంటే ఒక్కొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర ఫ్యూచర్‌లో 2 లేదా 3 టవర్ క్రేన్‌లు అయితే వస్తాయి. ఎందుకంటే బిల్డింగ్ హైట్ పెరిగే కొద్దీ టవర్ క్రేన్స్ అనేది ఇంకోటైతే పెట్టుకుంటారంట. సో 2 లేదా 3 అయితే ఉంటుందండి ఒక్కొక్క టవర్ దగ్గర. ఇది ఐకానిక్ టవర్ 2. అలాగే మీరు సైడ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క వాల్స్ కూడా ఏదైతే గోడలా నిర్మిస్తున్నారో ఇవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయి. చూడు అది ఐకానిక్ టవర్ 1.